ఇంకా లోపలకైతే వెళ్దాం మనం. చూడండి ఇక్కడ కూడా ఇటు ఉన్నాయి, ఇటువైపు ఉన్నాయి. ఎర్రది ఇది మచ్చలు ఉన్నాయి. ఇవి కూడా ఉన్నాయి జత. అన్న ఎంత చెప్తున్నారన్న? 1,10,000. ఏ ఊరు నుంచి వచ్చారు? దాచేపల్లి. మీ ఫోన్ నంబర్? 9347943181. ఫ్రెండ్స్ ఇవి 1,10,000 రూపాయలు చెప్తున్నారు. దాచేపల్లి నుంచి వచ్చాయంట. రైతులు కావాలి అంటే ఫోన్ నంబర్ అయితే ఇచ్చాను. నాకు ఎడిట్ చేయడానికి కూడా టైం లేదు. మీరు కావాలి అంటే ఫోన్ చేసి కొనుక్కోండి. అంతా బిజీ అయిపోయింది ఈరోజు. నేను యాక్చువల్గా చాలా దూరం వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి బైక్ పైన. 1,10,000 రూపాయలు అనమాట ఇవి. చాలా బాగున్నాయి ఎద్దులు, కోడిదూళ్ళు. చూడండి ఎద్దులు పరిగెత్తుకుంటూ వచ్చేసినాయి, దుగుతున్నాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం లోపలికి వెళ్దాం. ఇవి పెద్ద ఎద్దులు ఇక్కడ కట్టేశారు. నేను మా తాతయ్య గారు అనమాట, ఎద్దులు వ్యాపారం చేస్తూ ఉంటారు. మంచి మంచి ఎద్దులు ప్రతి వారం తీసుకొస్తారు. తాతయ్య మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 99 084 55 209. ఓకే ఫ్రెండ్స్, ఎడ్లపల్లి మల్లయ్య గారు మీకు ఎద్దులు వ్యాపారం చేస్తూ ఉంటారు. ప్రతి 365 రోజులు తన దగ్గర ఎద్దులు అయితే ఉంటాయి, మంచి మంచి ఎద్దులు. తప్పకుండా కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఈ కోడి దూడ తీసుకొచ్చారంట. ఎంత చెప్తున్నారు తాతయ్య? 80,000. ఫ్రెండ్స్ ఇవి 80,000 చెప్తున్నారు. కోడి దూడ ఒకటే తీసుకొచ్చారు. పెద్దగార్లపాడు, దాచేపల్లి మండలం. ఎంత సైజు? 60 అంగణాలు. 60 అంగణాలు అంట. కొంచెం సంవత్సరం పళ్ళు. ఓకే. సో నేను బ్యాక్కి వెళ్ళి తెస్తాను. ఛానల్, యూట్యూబ్ ఛానల్ గురజాల సంత అని కొట్టండి. మీరు మీ ఇంట్లో ఉన్న నిద్రపోతున్న టైంలో కూడా చూడొచ్చు సంత వీడియోలు. మీరు సంతకు రాపోయినా చూడొచ్చు. ఫ్రెండ్స్ వీళ్ళంతా రైతు సోదరులు అనమాట. సో ఇక్కడ తెచ్చేసి కట్టేస్తూ ఉంటారు. లోపలకైతే వెళ్తున్నాను నేను. బాబాయ్ ఈ వారం తేలేదా ఈ వారం? ఫ్రెండ్స్ ఈ బాబాయ్ గారు ప్రతి వారం మంచి మంచి ఎద్దులు కోడిదోళ్ళు తీసుకొస్తారు. సో ఈ వారం అయితే తేలేదు. చూస్తున్నారా వీడియోలు? ఓకే, ఉపయోగపడుతున్నాయా? ఇవి ఎంత చెప్తున్నారు బ్రదర్? 80,000. ఏ ఊరు నుంచి వచ్చారు? పెద్దగార్లపాడు, దాచేపల్లి మండలం పెద్దగార్లపాడు. ఫ్రెండ్స్ ఇవి 80,000 రూపాయలు చెప్తున్నారు. అయితే బేరం జరుగుతుంది. సో అటువైపు బ్యాక్ సైడ్ తీయడానికి నాకు స్పేస్ లేదు. అవునండి, అవును. ఎంత చెప్తున్నారు బ్రో? ఎంత చెప్తున్నారు? ఎంతండి? 1,20,000. 1,20,000. ఏ ఊరు నుంచి వచ్చారన్న? దైదా. ఓకే ఫ్రెండ్స్ ఇవి 1,20,000 రూపాయలు చెప్పారు. మీ పేరండి? నరసింహరావు గారు. ఇంటి పేరు? పోట్ల నరసింహరావు గారు. ఫ్రెండ్స్ దైదా, గురజాల మండలం దైదా గ్రామం అనమాట. సో పోట్ల నరసింహరావు గారు. కావాలంటే రైతుని కాంటాక్ట్ అవ్వండి. బ్యాక్ సైడ్ తీయడానికి నాకు స్పేస్ లేదు.
చూడండి, ఆ ఎద్దులు అక్కడ ఉండిపోయాయి అన్నమాట. చూడండి, అక్కడంతా ఫుల్గా వచ్చేసినాయి ఎద్దులు, జతలు వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు లారీ వెళ్తుంది. ఇది ఒకటే వచ్చింది. ఇవి పెద్ద ఎద్దులు. చిన్న ఎంత చెప్తున్నారమ్మా? చిన్న ఎంత చెప్తున్నారమ్మా? తెలీదా? మీవి కాదా? మీవే. మీ నాన్నగారు ఎక్కడికో వెళ్ళారు. చదువుకుంటున్నావా? గుడ్. ఎద్దులంటే ఇష్టమా నీకు? ఫ్రెండ్స్, ఈ బాబు చదువుకుంటున్నాడు. చక్కగా గురజాల సంతకు వచ్చాడనమాట. వాళ్ళ నాన్నగారు ఈ ఎద్దులు తీసుకొచ్చి టిఫిన్కి వెళ్ళినట్టున్నారు. అందుకోసమే ఈ బాబు ఇక్కడ పట్టుకొని ఉన్నాడు. సో బ్యాక్ సైడ్ తీయడానికి నాకు స్పేస్ లేదు, టైం కూడా లేదనమాట. ఇక్కడ జతలు వచ్చినాయి ఎద్దులు. ఏవి రేట్ అడగాలి, ఏవి అడగకూడదో నాకు టైం లేదు. ఏం సంగతులు. మా మావయ్య గారు ఈయన పెద్ద కర్లపాడు. ఈయన గారి దగ్గర కూడా ఎద్దులు కోడిదోళ్ళు అమ్ముతూ ఉంటారనమాట. 24 గంటలు 365 రోజులు అమ్ముతూ ఉంటారు, కొంటనే ఉంటారు. కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఎంత చెప్తున్నారన్న? 70,000 ఒకటే ఫ్రెండ్స్. ఇది 70,000 చెప్తున్నారు. ఇది ఒకటే ఫ్రెండ్స్. ఈ వీడియో లెంత్ కిందకి వస్తే నేను పార్ట్ 2 కూడా చేస్తాను. ఇవి జత ఎంత చెప్తున్నారో మనం కనుక్కుందాం. ఇక్కడ పాలపళ్ళ దూడలు అయితే ఉన్నాయి. అన్నయ్య ఎంత చెప్తున్నారు అన్న? అవి అన్నయ్య ఎంత చెప్తున్నారు? మీవేనా? ఎంత చెప్తున్నారన్న? తెలియదు ఫ్రెండ్స్. రైతులు లేరు ఇక్కడ, కట్టేసి వెళ్ళిపోయారు. వీళ్ళు రైతులు అన్నమాట, వేరే రైతులు. మనం అటువైపు వెళ్దాం, బ్యాక్ సైడ్. అక్కడ కూడా రైతులు ఉన్నారు. వస్తున్నా. అవునండి, అవును. ఎవరు చదువుతాడు నుంచొని ఎంత పడేది ఏందనేది ఎవరు చదువుతాడు. ఫ్రెండ్స్, ఇవి చాలా బాగున్నాయి, బలిష్టంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, వీళ్ళంతా సంతకు వచ్చిన డ్రైవర్ సోదరులు అనమాట. సో వీళ్ళు టాటా ఏసీలు, మహేంద్ర బొలీరోలు వేసుకొని వస్తూ ఉంటారు సంతకి. సో ట్రాన్స్పోర్టేషన్ ఉందండి, మంచిగా జరుగుతుందా? పర్లేదు. కొంచెం అన్సీజన్. ఎప్పుడు సీజన్ ఉంటుందండి మీకు? ఈ నెల పోవాలి. సంక్రాంతి పండగ వెళ్ళిన తర్వాత సీజన్ అంట ఫ్రెండ్స్. వీళ్ళకి చక్కగా ఉపాధి అయితే దొరుకుతుంది ఈ సంత వల్ల. వీడియోలు చూస్తున్నారండి? గురజాల పశువుల సంతాన్ని కొట్టండి, లేదా మంచివాడు యూట్యూబ్ ఛానల్ని కొట్టండి, వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళంతా డ్రైవర్ సోదరులు. ఫ్రెండ్స్, ఇక్కడ సంతలో ఉన్న రైతులందరూ నాకు చాలా బాగా పరిచయం అనమాట. సో ఇవి బాగున్నాయి ఎద్దులు. అన్న ఎంత చెప్తున్నారన్న? 1:30. మీ ఫోన్ నంబర్? 95 42 33 86 24. ఫ్రెండ్స్, ఇవి పులిపాడు నుంచి వచ్చాయన్నమాట. ఈ అన్నయ్య తీసుకొచ్చారు. 1,30,000 రూపాయలు చెప్తున్నారు. మీ పూర్తి పేరు ఏం పేరన్నా? గోపి గారు. మహంకాళి గోపి అంట. పులిపాడు గురజాల మండలానికి జస్ట్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాయన్నమాట. రైతులు కావాలి అనుకున్న వాళ్ళు ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను, మీరు కనుక్కోండి. సో వీళ్ళంతా రైతు సోదరులు అనమాట, సంతకు వచ్చిన రైతు సోదరులు, డ్రైవర్ సోదరులు అనమాట. అవునండి, అవును. ఎంత చెప్తున్నారు బ్రో? 95 చెప్పాను. 95,000. ఏ ఊరు నుంచి వచ్చారు? బ్రాహ్మణపల్లి. ఫోన్ నెంబర్ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇవి 95,000 చెప్తున్నారు జత.
బాబాయ్ కొంచెం జరగరా. మంచివాడు యూట్యూబ్ ఛానల్. అవునండి, మంచివాడు యూట్యూబ్ ఛానల్. తాతయ్య ఎంత చెప్తున్నా తాతయ్య? 1,35,000. ఏ ఊరు నుంచి వచ్చారు? బ్రాహ్మణపల్లి. మీ పూర్తి పేరండి? పూర్తి పేరు, మీ పేరు? కృష్ణారెడ్డి గారు. ఫ్రెండ్స్, బ్రాహ్మణపల్లి కృష్ణారెడ్డి గారు ఈ 1,30,000 రూపాయలు చెప్తున్నారు. పెద్ద ఎద్దులు. ఫోన్ నంబర్ తెచ్చుకున్నారా? చెప్పండి. 9177853991. ఫ్రెండ్స్, రైతులు కావాలి అంటే మీరు కొనుక్కోండి. ఫోన్ నంబర్ అయితే చెప్పారు. 1,30,000 రూపాయలు. చాలా పెద్ద ఎద్దులు ఇవి. లెంత్ వీడియో చాలా లెంత్ వస్తే నేను పార్ట్ 1 పార్ట్ 2 అయితే చేస్తాను. సో ఇది ఒకటే వచ్చింది ఎద్దు. ఎంత చెప్తున్నారన్నా? 60,000 రూపాయలు. ఏ ఊరు నుంచి వచ్చారు? బ్రాహ్మణపల్లి. ఫ్రెండ్స్, ఇది ఒకటే వచ్చింది. 60,000 రూపాయలు చెప్తున్నారు. బ్రాహ్మణపల్లి అంట. మీ పేరండి? కోటేశ్వరరావు గారు. బ్రాహ్మణపల్లి నుంచి వచ్చారు కోటేశ్వరరావు గారు. ఫ్రెండ్స్, చెట్టు కూడా లేదా నీకు? పంది పెద్దలా ఇవి గుంజుతాయా? ఎంతన్నా ఇవి? 1,50,000 రూపాయలు చెప్తున్నారు. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? బయ్యార్. మీ ఫోన్ నంబర్? 9603117991. ఫ్రెండ్స్, ఇవి టాటా ఏసీ వస్తుంది. 1,50,000 రూపాయలు చెప్పారు. మీకు నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఈ బ్రదర్ తీసుకొచ్చారనమాట. వీడియోలు చూస్తున్నారన్నా? ఉపయోగపడుతున్నాయా? కొంచెం ముందుకు తీసుకెళ్ళండి, బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఎంత చెప్తున్నారన్నా? 1,05,000. ఏ ఊరు నుంచి వచ్చారు? బ్రాహ్మణపల్లి. మీ పూర్తి పేరండి? గోపాలకృష్ణ గారు. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూపిస్తాను. చక్కగా కుంకుమ వేసి డెకరేట్ చేశారనమాట ఎద్దుల్ని. ఫ్రెండ్స్, ఇటు కూడా ఉన్నాయి ఎద్దులు. అన్నా ఎంత చెప్తున్నారన్నా? 1,10,000. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఏ ఊరు నుంచి వచ్చారు? త్రిపురాపురం. మీ ఫోన్ నెంబర్ ఉందా? ఓకే. మీ పూర్తి పేరండి? మీ పూర్తి పేరు? కొండేటి కొండల్ గారు. త్రిపురాపురం నుంచి వచ్చారు. ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. దోళ్ళలో చాలా డెకరేట్ చేశారు, బొట్లు పెట్టి. అటువైపు వెళ్ళడానికి నాకు ప్లేస్ అయితే లేదనమాట. ఇప్పుడే ఈ బొలీరోలో టాటా ఏసీలో ఎద్దులైతే వచ్చాయి. ఇటువైపు ఏమైనా ఎద్దులు ఉన్నాయో మనం చూద్దాం. ఇక పెద్ద ఎద్దులు ఉన్నాయి. ఇవన్నీ పెద్ద పెద్ద ఎద్దులు. చాలా రోజుల తర్వాత వస్తున్నారా? ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి ఎద్దులు. రైతులు అయితే లేరు, కట్టేసి వెళ్ళిపోయారు. ఇక్కడ పెద్ద ఎద్దులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఒక పెద్ద ఎద్దు.
ఇక్కడ ఒక జత ఉంది, ఇవి కూడా పెద్దవే ఎద్దులు. ఇక్కడ ఒక జత ఉంది కోడిదూడలు. మనం ఇటువైపు వెళ్దాం. ఇక్కడ కూడా ఒక జత కోడిదూడలు అయితే ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కాకపోతే రైతులు లేరనమాట. ఏంట్రా చిన్న, స్కూల్కి వెళ్తున్నావా? ప్రతి గురువారం కనిపిస్తున్నావు. స్కూల్కి వెళ్ళాలి, అది స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, వ్యవసాయం నేర్చుకోవాలి. ఎలా చూస్తున్నా వీడియోలు? ఏ స్కూల్ చదువుతున్నారు? స్కాలర్ స్కూల్ చదువుతున్నారు, పిడుగురాళ్ళ. ఏ క్లాసు? 7th క్లాస్. నువ్వు? ఇద్దరు 7th. ప్రతి గురువారం రాకండి, ఒక్క గురువారం రండి, హాలిడేస్ అప్పుడే రండి. తీసుకొచ్చారా ఎద్దులు? ఇవేనా? ఎంత చెప్తున్నారు బాబాయ్? ఎంత చెప్తున్నారు? ఓహో ఫ్రెండ్స్, ఇవి 1,40,000 రూపాయలు చెప్పారు రైతులు. సో 1,20,000 రూపాయలకి అమ్ముడుపోయాయి అన్నమాట. వీళ్ళు రైతు సోదరులు సంతకొచ్చారనమాట. 1,20,000 రూపాయలకి అమ్మారనమాట. 1,20,000. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి షెడ్లు అయితే ఉన్నాయి, ర్యాంప్లు అయితే ఉంటాయి. పెద్ద పెద్ద లారీల్లో, బొలీరో, టాటా ఏసీల్లో అటువైపు ఎద్దుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో బహుశా ఇతర రాష్ట్రాలకు అనుకుంటా. ఇక్కడ చూడండి, పెద్ద ఎద్దులు వచ్చేస్తున్నాయి ఇటువైపుకి. ఇటువైపు కూడా ఉన్నాయి ఎద్దులు, ఇటువైపు కూడా వెళ్ళొచ్చు. అక్కడ వాటర్ ఉంటాయి అన్నమాట తాగడానికి. సో ఇది అంతా గురజాల పశువుల సంత, చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇది లెంత్ ఎక్కువగా వస్తే నేను పార్ట్ 1, పార్ట్ 2 అయితే చేస్తాను. తప్పకుండా 2 వీడియోలను చూడండి, అలానే 2 వీడియోలని కూడా లైక్ చేయండి తప్పకుండా. బాబాయ్ గారు ఎంత చెప్పారు బాబాయ్? 1,35,000 చెప్పారు. అమ్ముడిపోయినాయా? ఓకే ఫ్రెండ్స్, ఇవి 1,35,000 రూపాయలు చెప్తే 1,23,000 రూపాయలకి అడుగుతున్నారు. బేరం జరుగుతుంది ప్రజెంట్. సో రైతు సోదరులకి కొంత టైం పడుతుంది కొనడానికి. 1,22,000 రూపాయలకి అడుగుతున్నారు. బాగున్నాయి ఎద్దులు, పెద్దవి. టంగుటూరు నుంచి వచ్చాయంట ఇవి ఫ్రెండ్స్. ఇవి ఇప్పుడే వచ్చినాయి కోడిదోళ్ళు, చాలా బాగున్నాయి. అన్న ఎంత చెప్తున్నారన్న? 1,05,000 రూపాయలు. ఏ ఊరు నుంచి వచ్చారు? కిన్నెల్లి. మీ పూర్తి పేరండి? ఫ్రెండ్స్, ఇవి కూడా బాగున్నాయి జతలు. ఎంత చెప్తున్నారు బ్రో అవి? ఐడియా ఉందా? 80,000 ఫ్రెండ్స్. ఇవి 80,000 రూపాయలు చెప్తున్నారంట. సో ప్రజెంట్
సంత మొత్తం కవర్ చేశాను, ఆల్మోస్ట్ చాలా కవర్ చేశాను. ఇక వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. మీరు తప్పకుండా లైక్ చేయండి. చాలా కష్టపడి నేను వీడియోలు అయితే చేస్తున్నాను రైతుల కోసం. ఎంత చెప్పారు బాబాయ్ ఇవి? 1,00,000 చెప్తుండ్రు, 80,000 ఓకే ఫ్రెండ్స్, ఇవి ₹1,00,000 చెప్తుంటే 80,000 రూపాయలకి రైతులు అడుగుతున్నారు అన్నమాట. బేరం అయితే జరుగుతుంది. బాగున్నాయి, చాలా నీట్గా. ఫ్రెండ్స్ ఇక వెళ్ళిపోతున్నాను. చాలా ఎద్దులు జతలు అయితే తీశాను. సో ఫైనల్గా వెళ్ళిపోతూ మీకు జస్ట్ చూపిస్తున్నాను అనమాట. ఈ బాగున్నాయి ఎద్దులు, చిన్నవి. ఎంత చెప్తున్నారు అన్న ఇవి? 95,000. మీ ఫోన్ నంబర్? 9985852067. ఏ ఊరు నుంచి వచ్చారండి? దాచి. ఫ్రెండ్స్ ఇవి దాచిపల్లి నుంచి వచ్చారు. రైతులు కావాలంటే ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను, కాంటాక్ట్ అవ్వండి. బాగున్నాయి దూడలు. ఎంత చెప్తున్నారు బాబాయ్ గారు? ఎంత చెప్తున్నారు? 85,000. ఏ ఊరు నుంచి వచ్చారు? కాసారం. ఏ మండలం అది? కారంపూడి మండలం, కాసారం. మీ ఫోన్ నెంబర్ ఉందా? 9900887816. మీ పేరండి? సాగర్ బాబు, కాదర్వలి. ఓకే, కాదర్వలి గారు తీసుకొచ్చారు. అటువైపు వెళ్ళడానికి నాకు ప్లేస్ లేదు ఫ్రెండ్స్, ఎద్దులు చూపించడానికి. చాలామంది వచ్చారు, మీరు చూడొచ్చు సంతకి. బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు? 75,000. ఏ ఊరి నుంచి వచ్చారు? బట్టువారిపాలెం. మీ ఫోన్ నెంబర్ ఉందా? ఫోన్ నెంబర్ ఉంటే రైతులు కొనుక్కుంటారు. ఓకే. మీ పూర్తి పేరండి? బాబా నాయక్, బట్టువారిపల్లి. ఏ మండలం అండి బట్టువారిపల్లి? దాచిపల్లి మండలం. ఫ్రెండ్స్ దాచిపల్లి మండలం నుంచి వచ్చినాయి అనమాట, రైతులు తీసుకొచ్చారు. ఫోన్ నెంబర్ అయితే లేదు. ఇవి ఎంత? 2 జత 1,10,000 రూపాయలు. ఫ్రెండ్స్ ఇవి దాచిపల్లి మండలం పెద్దగార్లపాడు నుంచి వచ్చినాయి అనమాట. మా తాతయ్య గారు తీసుకొచ్చారు. ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను, కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్ ఇక వెళ్ళిపోతున్నాను, చాలా టైం అయింది యాక్చువల్గా. బేరం జరుగుతుంది. 50,000 రూపాయలకు అడుగుతున్నారు ఈ జత. ఫ్రెండ్స్ 37,000 అంట జత బాబాయ్. 37,000 రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్. బేరం జరుగుతుంది. ప్రజెంట్ ఎంత కొంటారో మనకి ఐడియా లేదు. అవి రెండు కలిపి 75,000 రూపాయలు చెప్పారు ఫ్రెండ్స్.
వీళ్ళంతా రైతు సోదరులు కొనుక్కోవడానికి వచ్చారు. అవి 75,000 చెప్తే జత 50,000 రూపాయలకి అడుగుతున్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు బాబాయ్ వీడియోలు తీసిన బాబాయ్ అసలు ఫేమస్. అన్న ఎంత చెప్తున్నారు అన్న? ఇది 75,000 ఫ్రెండ్స్. ఇది ఒకటే 75,000 రూపాయలు చెప్తున్నారు. ఎవరి నుంచి వచ్చారు? బాపట్ల, అంబాపురమా? ఓకే, దగ్గరే. అన్న ఎంత చెప్తున్నారు అన్న? ఇది ఎంత చెప్తున్నారు? 40,000. ఒకటే 40,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. ఏ ఊరు నుంచి వచ్చారండి? ముట్టుకూరు. మీ ఫోన్ నెంబర్ ఉందా? చెప్పండి. చెప్పండి. ఫోన్ నెంబర్ ఉంటే ఇక్కడ అమ్ముడుపోకపోతే రైతులు ఈ వీడియోలు చూస్తున్నారు, 15,000 మంది చూస్తున్నారు, అమ్ముడుపోతాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, రైతు ఫోన్ నెంబర్ ఐడియా లేదనమాట. సంతకు వచ్చినప్పుడు తెచ్చుకుంటే ఇక్కడ అమ్ముడు పోకపోతే మీకు బాడ వృధా అయింది. ఇది వేరే దేశం వాళ్ళు, వేరే రాష్ట్రం వాళ్ళు కూడా చూస్తున్నారు, చక్కగా కొనుక్కుంటారు. ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాను. అన్న ఎంత చెప్పారన్న ఇవి? ఫ్రెండ్స్ వేరే రైతు లేరనమాట. ఈ అన్నయ్య జస్ట్ అలా నిల్చున్నారు. ఈ బుడ్డిదోడు భలే ఉంది. సో ఇంక మనం బయటకు వచ్చేసాము. ఇవి కూడా బాగున్నాయి. రైతు అయితే ఫ్రెండ్స్ ఫైనల్గా మీకు సంతకు వచ్చిన ఎద్దులన్నీ తీసాను. ఇంకా మీకు బయటకు వెళ్ళిపోతున్నాను అనమాట. చాలా టైం అయింది. అప్రాక్సిమేట్లీ 1:30 నుండి నేను చేస్తున్నాను అనమాట ఈ వీడియో. చాలా అర్జెంట్ వర్క్ మీద వచ్చాను అని వెళ్తున్నాను. నాకు పశువులు తీయడానికి టైం లేదు. సో నేను పశువులను అయితే తీయట్లేదు. సో ఇటువైపు మనకి ఎద్దులు, కోడిదూళ్ళు అయితే ఉంటాయి. ఈ టాటా ఏసీలన్నీ కూడా గేదెలను తీసుకొచ్చా అనమాట. సో గేదెలు ఇదిగో ఇటువైపు వెళ్ళాలి చూడండి. అటువైపు వెళ్తే గేదెలు మనకి అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి. సో ఫైనల్గా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. వీళ్ళంతా సంతకు వచ్చిన రైతు సోదరులు డ్రైవర్లు అనమాట. సో మన ఛానల్ చూస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్లు అనమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.